ఇరాన్ మీదన సెటైర్లు వేస్తున్నాడు ట్రంప్. మరొక రహస్యం చెప్పుకొచ్చాడు. అది నిజమో కాదో తెలియదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా నిజమని నమ్మడానికి లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాకుండా అనేక సార్లు జరుగుతోంది. అమెరికా బెదిరింపులతో ఇరాన్ దిగొచ్చిందని, చర్చల కోసం ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. అమెరికా చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళకి విసుగు తెప్పించి ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఇరాన్ నాయకత్వంతో సమావేశం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇరాన్ నాయకులు నిన్న నాకు ఫోన్ చేశారు. మాతో వాళ్ళు చర్చలు జరపాలనుకుంటున్నారు. ఆ దేశం తన పరిమితులు దాటినట్టుగా కనిపిస్తోంది. అక్కడ నాయకులు కేవలం హింస ద్వారానే దేశాన్ని పరిపాలిస్తున్నారు. అయితే ఆ దేశ పరిస్థితిని మా సైన్యం నిశ్చితంగా గమనిస్తోంది. సమస్య పరిష్కారం కోసం బలమైన ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నాం. ఇరాన్ నాయకులతో సమావేశానికి ముందే మేము చర్యలు తీసుకోవాల్సి రావచ్చు కూడా. అయితే వాళ్ళతో ఒక సమావేశం మాత్రం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరాన్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత మీద కూడా అమెరికా అధ్యక్షుడు స్పందించాడు. దీని మీద తాను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్తో మాట్లాడాలనుకుంటున్నట్టు చెప్పారు. శాటిలైట్ సేవల ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.